సార్ ఇప్పుడు మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది, గిరిజన ద్రోహి జగన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పారు. అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి సార్? గిరిజనులపై దాడులు, గిరిజనులపై అత్యాచారాలు, గిరిజనులపై మానభంగాలు, గిరిజనులపై అక్రమ కేసులు. మాచర్ల నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన అన్యాయం ఏంటి సార్? దాడి ఏంటి అసలు? గిరిజన దాడి కాకి ముగ్గురు కార్యకర్తలు అంటే వైసీపీ కార్యకర్తలు అత్యాచారం చేసి హత్య చేశారు. లక్ష్మీపురం తండాలో ఒక వ్యక్తి నర్సింగ్పాడుకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు. రాజానాయక్ని చంపేశారు. అయితే సార్ ఇప్పుడు వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ వాళ్ళు గిరిజనుల యొక్క భూములను కార్పొరేటర్లకు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? 170 యాక్ట్ అయితేనింది, ఈ పీసా చట్టం అయితేనింది, ఇవాళ ఏ రోజులు ఇవన్న అరకు పాడేరు ఆ ఏరియాలో చూడండి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. దాని గిరిజనుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అరకు కాఫీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అడవులను కాపాడాలి. గిరిజనుల్లో అడవు అనేది గిరిజనుల సంపద, వాళ్ళకు పూర్తి స్థాయి అధికారాలు ఉంది. ఇవాళ మీరు చూశారు శ్రీశైలం దిట్టమైన ఫారెస్ట్లలో కూడా గిరిజనులకు భూములు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చొలవ వల్లనే, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి 190 చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కోడిగుడ్డు మీద వైసీపీ ప్రభుత్వం ఎస్టీలకు న్యాయం చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా సార్? ఇటు అమరావతి అభివృద్ధి కావాలి, పోలవరం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కష్టపడతా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిన్న చూశారు, నిన్న బిల్ గేట్స్ వచ్చారు. అదేవిధంగా మోడీ గారిని తీసుకురావటం, నిన్న రాష్ట్రపతి గారు వచ్చి విశాఖలో రావటం, అదే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అభివృద్ధి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు ఆయన ఎక్కిపోయింది. ఎక్కడ అవినీతి జరిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ అంటారు, ఎక్కడ గంజాయి అని అంటే అది ఆంధ్రప్రదేశ్ అంటారు, ఎక్కడ అరాచకాలంటే అది ఆంధ్రప్రదేశ్ మూలాలు అంటారు. ఇదే వాళ్ళు చేసి ఏం చేశారు అభివృద్ధి అంటే? సో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్ లంబాడీలకు గిరిజనులకు? ప్రతి పార్లమెంటు స్థాయిలో మీటింగ్ పెట్టాం, అదేవిధంగా ధర్నాలు చేసినాం, అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రభుత్వానికి నిలదీశాం. నీకు విద్యార్థి పరంగా నాణ్య విద్య ఇవ్వాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న రెసిడెన్షియల్ స్కూల్ అక్రమాలు దాన్ని అరికట్టాలని అది కూడా చెప్పాం. ఇంకోటి గిరిజన గురుకులాలకు సొంత భవనాలు ఇవ్వాలని అది కూడా చెప్పాం. అది ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమస్య పరిష్కరించడానికి. సార్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజనుల్లో ఎస్టీ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్య ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడడం లేదేమో అనిపిస్తా ఉంది. దీనికి కారణం ఏంటి సార్? అసలు గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఎక్కడ ఏజెన్సీలోనే తిరుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే వెళ్తున్నారు ఏజెన్సీకి. గిరిజనులు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందు. సార్ ఇప్పుడు ప్రధానంగా తిరుపతి ఇష్యూ చూసుకుంటే కనుక అక్కడున్న హతిరామ్ బాబా మఠంని చూసుకున్నా, ఆ మఠం పైన ఉన్నటువంటి ఆస్తులను చూసుకున్నా కానీ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి వింటా ఉన్నాం మనము. సో దీనిపైన మీ పోరాటం ఏంటి సార్? మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి హాతిరామ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఒకటి వేయబోతున్నారు. ఆ వేసిన తర్వాత దాన్ని కాపాడటం కోసం హాతిరామ్ కి సంబంధించిన కొన్ని వేల ఎకరాల భూములు అన్యకాంతం అయిపోతున్నాయి, దోచుకుంటున్నారు, ఒక దొంగలా వాలిపోతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది గత వైసీపీ ప్రభుత్వంలో మీ పైన కొన్ని దాడులు జరిగినాయని చెప్పేసి విన్నాము. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మీరు తీసుకుపోయే చర్య ఎలా ఉండబోతుంది సార్? వాళ్ళు దాడులు చేశారు, మేము చేయలేదు, మేము చేయము కూడా. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున. అరుణ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందున్న అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారునాయక్ గారు మన ముందున్నారు. నమస్తే సార్. సార్, మీ రాజకీయ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? మీరు స్టూడెంట్ ఏజ్ నుంచే రాజకీయాల్లో వచ్చారని చెప్పేసి విన్నాను. మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఏంది అన్నది, మీకు ఎవరు ప్రేరణ రాజకీయాల్లో రావడానికి, ఈ విషయాలు మాతో కొంచెం షేర్ చేసుకోండి సార్. మాది పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ మండలం అచ్చమ్మకుంట తండ, ఒక మారుమూల గిరిజన గ్రామం. నేను 1990లో హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు విద్యార్థి దశలో రాజకీయాల్లో చేరటం జరిగింది. అయితే అప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవటం, అప్పటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు, ఆయన ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది.
విద్యార్థి దశ నుంచే హైదరాబాద్లో ట్విన్ సిటీ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర తెలుగు విద్యార్థి ఉపాధ్యక్షుడిగా, దాని తర్వాత రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా, ఇప్పుడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సార్ మాధవిరెడ్డి గారి వల్ల రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నానని చెప్పేసి చెప్పారు. అంటే అతను ఏ పార్టీ తరపున పనిచేసేవారు సార్? తెలుగుదేశం పార్టీలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారనమాట. సార్ మీకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆయన అభిమానం వల్ల ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారా? అంటే 1982 మార్చి 29న అప్పటి నటుడు, తిరుగులేని మహారాజు అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని హైదరాబాద్లోని న్యూఎంఎల్ క్వార్టర్స్లో మార్చి 29 ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి ముందు ఆంధ్రులు అంటే తమిళనుగా, అదేవిధంగా ఆంధ్రులు అంటే ఒక చిన్న చూపు చూసేటోళ్ళు. తెలుగు వారి ఆత్మగౌరవానికి చాటు చెప్పడానికి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకి ఇన్స్పైర్ అయ్యి 1990 సంవత్సరంలో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అంటే అప్పటికి మీరు ఏం చదువుతా ఉన్నారు సార్? నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది. మాధవ్ రెడ్డి గారు బాగా యాక్టివ్ ఉన్నారు రాజకీయాల్లో. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళకి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి, అదేవిధంగా పెన్షన్లు మొదలుపెట్టిందే ఎన్టీ రామారావు గారు. అయితే పేదోళ్ళే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే సిద్ధాంతంతోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక ఉత్తేజమైన మార్పు రావడం జరిగింది. అయితే గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపిన ఘనుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సామాన్యులు కూడా రాజకీయాలు తెలిసేటట్టు, ప్రజాస్వామ్యం తెలిసేటట్టు, మన ఓటేస్తేనే ఎమ్మెల్యే అవుతారు, మన ఓటేస్తేనే ఎంపీ అవుతారు, మన ఓటేస్తేనే జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు అని ఒక సంకేతాలతోనే ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. రాష్ట్రంలో అప్పటి నుంచి రాజకీయాలు పెనుమార్పులు జరిగినాయి. ఆ పెనుమార్పుల్లోనే రాష్ట్రం ముందు అభివృద్ధి పరంగా ముందు నడవటం జరిగింది. సార్ అయితే మీరు గత 35 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా. సో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది గిరిజనులకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయింది. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా సార్ గిరిజనుల్లో? బ్రహ్మాండమైన మార్పు ఉందండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 94 దాకా ముఖ్యమంత్రి చేశారు రాష్ట్రానికి దాని తర్వాత 95 సంవత్సరంలో మన ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి చేపట్టిన తర్వాత గిరిజనుల్లో మార్పు వచ్చింది. గిరిజనుల్లో రాజకీయ చైతన్యం అవసరం అనే ఉద్దేశంతోనే వరంగల్ జనరల్ సీటు కూడా చందులాల్ లాంటి వ్యక్తిని నిలబెట్టి గెలిపించి అదేవిధంగా మంత్రి పదవి చేయడం జరిగింది. అంటే ఒక విప్లవాత్మక మార్పు. పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీ రామారావు గారు ఎట్లా రద్దు చేశారో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల వద్ద పాలన, శ్రమదానం, అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి గిరిజనుల ఒక ఉత్తేజమైన మార్పు తీసుకురావటం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు దాకా ఎక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్లు వేయటం, మంచినీటి సమస్యను తీర్చటం, అదేవిధంగా వాళ్ళకు పక్కా గృహాలు ఇవ్వటం, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఇల్లు ఇవ్వటం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేసి ఒక ఉత్తేజమైన మార్పు తీసుకురావడం జరిగింది. ఎక్కడ తాండాలో చేశారా లేకపోతే టౌన్లలో చేశారా సార్? తాండాలలో చేశాను నేను చెప్పి. తాండాలు యాక్చువల్గా డెవలప్ అయ్యాయా సార్? ఖచ్చితంగా డెవలప్ అయినాయండి. ఇప్పుడు డెవలప్ అయినాయి. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి కట్టుకోలేని పరిస్థితులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ముందు చూపుతూ వెళ్తూ ఉంది. సార్ ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎస్టీలకు ఎంతవరకు న్యాయం జరుగుతూ ఉంది సార్ మన ఈ సమాజంలో? అంటే ఇప్పుడు దాకా అంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు, ఎంపీలుగా చాలామంది కొనసాగుతూ ఉన్నారు మంత్రులుగా.
బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు సార్ గిరిజనుల్లో లంబాడుల్లో ఒక్క ఎమ్మెల్సీ లేరు, ఒక ఎమ్మెల్యే కూడా లేరు? ఎందుకు దీనికి అంటే సరైన నాయకుడు లేరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? అయితే ఇది రాజ్యాంగపరమైన అంశం అండి. ఇది 1967 దాకా మాచెల్ల కాన్స్టిట్యూన్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, ఎస్టీ రిజర్వ్డ్, కదిరి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, నెల్లూరులో ఒక కాన్స్టిట్యూన్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. ఈ కాన్స్టిట్యూన్సీ అనేది జనాభా ప్రాతిపదికగా వచ్చేదన్నమాట. ఇది రాజ్యాంగపరంగా. అయితే పాపులేషన్ తగ్గితే ఆటోమేటిక్గా ఏరియా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోతుంది. పాపులేషన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 7 రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అది తెలంగాణలో కూడా ఉన్నాయి. అంటే ఈ సుగాలి, బంజారా, లంబాడీకి వచ్చేసరికి, ఈవెన్ ఎరుకుల, యానాదికి వచ్చేసరికి కూడా వీళ్ళు మైదానంలో ఉంటారు. ఇప్పుడు ఏజెన్సీలో వచ్చేసరికి ఏజెన్సీ జనాభా పెరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏజెన్సీలో కొన్ని సీట్లు చేయటం జరిగింది. అయితే ఎస్సీలకు వచ్చేసరికి జిల్లా ప్రాతిపదికంగా సీట్లు కేటాయిస్తారు. ఎస్టీలకు వచ్చేసరికి రాష్ట్ర ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. దానివల్ల కొంచెం నష్టపోయారు. కాకపోతే ఈసారి అవుతే మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు సార్, ఇప్పుడు ప్రధానంగా కొంతమంది బంజారా ప్రజలతో నేను మాట్లాడడం అయితే జరిగింది సార్. తెలంగాణ ప్రజలకైతే అన్ని చోట్ల న్యాయం జరుగుతూ ఉంది. అన్నీ ఇప్పుడు సపరేట్ పంచాయతీలు చేసినారు. దాని తర్వాత ఎటువంటి పథకాలైనా కానీ వాళ్ళకి అమలవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మాకు సపరేట్ పంచాయతీలు లేవు, అంటే మా ఓట్ బ్యాంకింగ్స్ లేవనా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి ప్రజలు ఈ క్వశ్చన్ అయితే అడిగారు సార్ నాకు. సో మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న డిమాండ్. 500 జనాభా గల తండాలకు, గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేయాలని ఒక డిమాండ్. గిరిజన సంఘాలు అయితేనింది, గిరిజన గ్రామాలు అయితేనింది. దీనికి ఏంటంటే గ్రహించి 2019 సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 500 గల జనాభా తండా గూడాలు చేసి, అదేవిధంగా ఇప్పటికి అయిపోయినాయి. అంటే 500 కంటే తక్కువ అయితే మాత్రం అది కాదు. ఓన్లీ వాస్తవం మొత్తం ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉండాలి. ఏరే కమ్యూనిటీ అయితే మాత్రం కాదు. అందే ఇట్లా అయి దాదాపు 125 ప్రత్యేక పంచాయతీ అయినాయి. గ్రామాలు 125 పంచాయతీ అయిపోయినాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జీవోతో అని చెప్తున్నాం. అది ఆల్రెడీ అందరికి తెలిసిందే. అయితే కంపల్సరీ ఇప్పుడు కూడా కొన్ని విషయాలు కొన్ని ఆ పరిస్థితి కొన్ని 1, 2 అలా ఉందే తప్ప మ్యాక్సిమం ప్రత్యేక పంచాయతీ అనేది అయిపోయింది. 2019లోనే అయిపోయింది సార్. ఇప్పుడు యాజ్ ఫర్ ఇప్పుడు మనం జనాభా లెక్కల ప్రకారం 2011 ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు 21 లక్షల మంది లంబాడీ ప్రజలు మాత్రమే ఉన్నారు సార్ ఓటర్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో. సో ఎందుకు ఇప్పటికీ వరకు కూడా మనకు ఇప్పుడు మనం చూసుకుంటే లంబాడీల సంఖ్య గుంటూరు, కర్నూలు, అనంతపురము, దాని తర్వాత శ్రీకాకుళము, ఇన్ని జిల్లాల్లో మన గిరిజనుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నా కానీ ఎందుకు సార్ పార్టీలు వీళ్ళను పదవుల్లోకి తీసుకోవడం లేదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా వచ్చేసరికి ప్రభుత్వ లెక్క ప్రకారంగా 34 లక్షలు, మహా అంటే ఇప్పుడు 40 లక్షల దాకా అవుతుంది మొత్తం గిరిజనుల జనాభా. దాంట్లో లంబాడి, బంజారా, సుగాలి ఈ 3 ఒకటే, మహా అంటే 6-7 లక్షలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇప్పుడు గిరిజన జనాభాలలో ప్రత్యేక పంచాయతీని ఇప్పుడు మీరే చెప్పారు కదా, దానికి చేయటానికి వాళ్ళు ప్రణాళిక పరంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మైదానం, ఏజెన్సీ ఈ 2 ఇష్యూస్ ఉన్నాయండి. మైదానంలో వచ్చేసరికి ప్లెయిన్ ఏరియాలో ఉన్న గిరిజనులు వాళ్ళకి DTWలో ఉన్నారు, ప్లస్ కలెక్టర్ గారు ఉన్నారు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అదే ఏజెన్సీలో వచ్చేసరికి కొంచెం ఇబ్బందికర విషయం ఉంటుంది. ఏజెన్సీలో ఏంటంటే అదేవిధంగా మా అడవులలో ఉంటారు, వాళ్ళకి ఇంకా రోడ్డు కూడా సరిగ్గా లేని. మొన్నటిదాకా వైసీపీ గవర్నమెంట్ డోలీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు డోలీ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టారు, రోడ్లు వేస్తూ ఉన్నాడు. మొన్న 360 కోట్లు రిలీజ్ చేశారు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూషన్ పరంగా మీరు చెప్పినట్టు కాన్స్టిట్యూన్సీ పరంగా సీట్ల పరంగా చూస్తే ఖచ్చితంగా జనాభా ప్రాతిపరంగా చేయాలి. రైట్. అంటే దీంట్లో లంబాడి, బంజారా, సుగాలి అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, అదేవిధంగా ఏలూరు దగ్గర కొంచెం, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో లేరు. నెల్లూరు జిల్లాలో పాపులేషన్ యానాదీసు, ఉమ్మడి కర్నూలు జిల్లా, కడప,
అనంతపూరు, చిత్తూరు జిల్లాలో ఉన్నారు. కొన్ని చోట్ల లంబాడీస్ అనే కమ్యూనిటీ లేదన్నమాట. నెల్లూరులో అసలు లేరు. అంటే వాళ్ళ పరంగా ఏంటంటే చూస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజన పక్షపాతి. గిరిజనులు అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. ఎందుకంటే వాళ్ళకి డెవలప్ చేయాలి, అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలి, గిరిజనులు మంచిగా చదువుకొని మంచికి రావాలని 2016 సంవత్సరంలో సంక్షేమ హాస్టల్ వల్ల విద్య సరిగ్గా రావట్లేదనే ఉద్దేశంతోనే సంక్షేమ హాస్టల్కి రద్దు చేసి గిరిజన గురుకులాలుగా 2016 సంవత్సరంలో మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు కొంచెం ముందు దశకి వెళ్తూ ఉన్నారు, చదువుకుంటున్నారు. అదేవిధంగా ఏ డిఎస్సి పోస్టులు చూసినా కానీ, ఏ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు చూసినా కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా గిరిజనులు ముందున్నారు. రైట్. అదేవిధంగా ఐఐటి, నీట్ పరంగా పోటీ పరీక్షల్లో కూడా గిరిజనులు ముందున్నారు. రైట్ సార్, ఇప్పుడు మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. గిరిజన ద్రోహి జగన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పారు. అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి సార్? అది ఎందుకు అనాల్సి వచ్చింది అలా? అప్పుడు 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 16 సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ 16 సంక్షేమ పథకాలు ల్యాండ్ పర్చేస్ స్కీము, విదేశీ విద్య, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీము, ఇంకా ఈ అనేక సంక్షేమ పథకాలు 16 పథకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకాలు మొత్తం తీసేశారు. అంటే దీన్ని బట్టి ఏమంటారు? గిరిజన ద్రోహి అన్నారా? అయితే ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల దృష్టిలో పెట్టుకుని పథకాలు పెడితే తీసేస్తున్నారు. అదేవిధంగా గిరిజనులపై దాడులు, గిరిజనులపై అత్యాచారాలు, గిరిజనులపై మానభంగాలు, గిరిజనులపై అక్రమ కేసులు ఇలా చేయటం ఇది దుర్మార్గం కాదా? ఇది సార్, ఇప్పుడు మీరు గిరిజనులపై కేసులు అని చెప్పారు. గతంలో మాచర్ల నియోజకవర్గంలో గిరిజనులపై జరిగిన అన్యాయం ఏంటి సార్? దాడి ఏంటి అసలు? గిరిజన దాడి హనుమిబాయి కాకి 3 కార్యకర్తలు, అంటే వైసీపీ కార్యకర్తలు అత్యాచారం చేసి హత్య చేశారు. అదేవిధంగా నకరికల మండలంలో లక్ష్మీపురం తండాలో ఒక వ్యక్తి, నర్సింగ్పాడుకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. ఇది దారుణం కదా? అదేవిధంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామంలో రాజానాయకిని చంపేశారు. ఇది హత్య కాదా? అంటే ఏంటంటే గిరిజనులకి రాజకీయ అవగాహన లేదు. వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు. కాకపోతే వీళ్ళకి కక్ష తీర్చుకోవడానికి మాత్రం గిరిజనులు ఉపయోగపడ్డారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ బతకాలి. గిరిజనులకి మీకు చేతనైతే అభివృద్ధి చేసి అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళండి. కాకపోతే వాళ్ళ రాజకీయాలు వాడటం కరెక్ట్ కాదు. సార్, గిరిజన ప్రాంతాల్లో మనం ఇప్పటికీ చూసుకుంటే కనుక భూ సమస్యలు అయితే ఇంకా అలానే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది సార్? ఇప్పుడు భూ సమస్య అంటే అడవి హక్కు చట్టం అని ఒకటి తీసుకొచ్చారు 2005లో. అడవి హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి దానికి 2005 కంటే ముందు గిరిజన అడవి భూములు ఎవరు సాగు చేసుకుంటారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. అప్పుడు కొంతమందికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే మ్యాక్సిమం ఇచ్చేశారు. దీని మీద ఇప్పుడు కూడా సర్వే జరుగుతూ ఉంది. అడవి భూమిలో కొంత అధికారుల లోపాల వల్ల కొంత తూతు మంత్రంగా చేశారు కొంతమంది అధికారులు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు సాగు చేసిన భూములకు వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే సార్, ఇప్పుడు వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ వాళ్ళు గిరిజనుల యొక్క భూములను కార్పొరేటర్లకు ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి సార్? కార్పొరేటర్ ఇచ్చింది వైసీపీ వాళ్ళు అండి, గిరిజనులు కాదు, చంద్రబాబు ప్రభుత్వం కాదండి. 170 యాక్ట్ అయితేనింది, ఈ పీసా చట్టం అయితేనింది, ఇవాళ ఏ రోజులు ఈవెన్ అరకు, పాడేరు ఆ ఏరియాలో కూడా చూడండి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. దాన్ని గిరిజనుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అడవులను కాపాడాలి. గిరిజనుల్లో అడవు అనేది గిరిజనుల సంపద, వాళ్ళకు పూర్తి స్థాయి అధికారాలు ఉంది. ఇవాళ మీరు చూశారు శ్రీశైలం దిట్టమైన ఫారెస్ట్లలో కూడా గిరిజనులకు భూములు ఇచ్చారు.
ఇది చంద్రబాబు నాయుడు గారు చొలవ వల్లనే, ఇంకా వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి 190 చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కోడిగుడ్డు మీద ఇది ఈగలేదు కానీ పీకుతూ ఉంటారు. అలా మాట్లాడితే దానికి మన దగ్గర సమాధానం లేదు. వైసీపీ ప్రభుత్వము ఎస్టీలకు న్యాయం చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా సార్? 100% న్యాయం చేయలేదు. న్యాయం జరిగితే 11 సీట్లు ఎందుకు వస్తాయండి వాళ్ళకి? ఇప్పుడు 11 సీట్లు వచ్చా కనీస ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎస్టీలను పక్కన పెట్టారు, ఎస్సీలకు పక్కన పెట్టారు, మైనార్టీల అన్ని వర్గాలకు, అసలు పేదవాళ్ళనే పక్కన పెట్టారు. నీకు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అంటే ఒక ఛాన్స్ అని చెప్పారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత టోటల్ ప్రజలనే పక్కన పెట్టారు. యువకుడుని గెలిపించారు. యువకుడు గెలిపిస్తే ఎక్కడ పోయి న్యాయం చేశారు? ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. దానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళని ప్రాధాయపడటం, వాళ్ళని ప్రాధాయపడటం ఎందుకంటే భవిష్యత్తు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇటు అమరావతి అభివృద్ధి కావాలి, పోలవరం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కష్టపడుతూ ఉన్నారు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేసేసి ప్రజల కోసం ఏ రోజున పాటుపడ్డారండి? ఏ రోజు ప్రజలు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని ఏ రోజు చెప్పారా? ఏదో వ్యక్తిగత సమస్యల మీద మీరు ఢిల్లీకి వెళ్ళారా కానీ ప్రజల సమస్య మీద ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళారా? లేదు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిన్ను చూశారు, నిన్న బిల్ గేట్స్ వచ్చారు, అదేవిధంగా మోడీ గారిని తీసుకురావటం, నిన్న రాష్ట్రపతి గారు వచ్చి విశాఖలో రావటం, అదే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి 3 అభివృద్ధి చేస్తూ ఉన్నారు, 3 రాజధానులు అన్నారు, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరుగు పోయింది. అభివృద్ధి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు ఆయన ఎక్కిపోయింది. అది ఎక్కడ అవినీతి జరిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ అంటారు, ఎక్కడ గంజాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ అంటారు, ఎక్కడ అరాచకాలంటే అది ఆంధ్రప్రదేశ్ మూలాలు అంటారు. ఇదే వాళ్ళు చేసింది. ఏం చేశారు అభివృద్ధి అంటే? ఎస్టీలో వాళ్ళకి ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు కూడా కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు, ఫోటోలు వాళ్ళు పెట్టుకుని ఆక్యుపై చేశారు. ఎక్కడి నుంచి అనేది జరుగుతుంది. సో సార్, ఇప్పుడు మీకు గతంలో అయితే కనుక ఇప్పుడు టీడీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు, పార్టీకి 35 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ట్రైకార్ చైర్మన్గా మీరు పదవి పొందారు. దాని తర్వాత ఇప్పుడు ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. సో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్ లంబాడీలకు, గిరిజనులకు? మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, దానికి నా గుర్తించి రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు థ్యాంక్ యూ సీఎం సార్ అని ఇన్నోవా బండ్లు ఇచ్చారు, బొలెరో బండ్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, రిక్షా ఇచ్చారు. అన్ని విధాలుగా నిరుద్యోగులు ఆదుకున్నాం. అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఇచ్చారు, నీకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో. అన్ని విధాలుగా ఆదుకున్నారు. దానికి తోడు ప్రభుత్వం పోయినప్పుడు, అధికారం పోయినప్పుడు 2019 నుంచి 2024 దాకా ప్రతి పార్లమెంటు స్థాయిలో మీటింగ్ పెట్టాం, అదేవిధంగా ధర్నాలు చేసినాం, అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రభుత్వానికి నిలదీశాం. నీకు విద్యార్థి పరంగా నాణ్య విద్య ఇవ్వాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న రెసిడెన్షియల్ స్కూల్ అక్రమాలు దాన్ని అరికట్టాలని అది కూడా చెప్పాం. ఇంకోటి అయితే గిరిజన గురుకులాలకు సొంత భవనాలు ఇవ్వాలని అది కూడా చెప్పాం. ఇంకా ప్రభుత్వానికి నిలదీశాం. వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రతి సమస్య తీసుకెళ్తున్నాం. ఇవాళ గిరిజనులు ఈ సమస్య ఉంది సార్, ఇది చేయాలి సార్ అని చెబుతున్నాం. అది ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనం సమస్యను పరిష్కరించడానికి పనిచేస్తాం. సార్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గిరిజనుల్లో, ఎస్టీ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్య, ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడడం లేదేమో అనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏజెన్సీలలో ఇప్పుడు ఎక్కడ ఏమైనా చీమ కొట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందించాలి. అదేవిధంగా అక్కడ పెట్టిన డాక్టర్లకి అక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఏదేమైనా సమస్య రాకుండా చూడాలి. విద్య అనేది ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు. ప్రతి మంత్లీ సీఎం గారి లెవెల్లో రివ్యూస్ చేస్తూ ఉన్నారు. గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఎక్కడ ఏజెన్సీలోనే తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే వెళ్తున్నారు ఏజెన్సీకి. అదేవిధంగా డోలు వ్యవస్థను రూపుమాపాలని, హాస్పిటల్స్ అందుబాటులో ఉండాలి, వైద్యాన్ని ముందు ఉంచాలి, గిరిజనులు మరణాలు ఉండకూడదు, గిరిజనులు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందుంది. ఓకే సార్, ఇప్పుడు
మీరు 35 ఇయర్స్ పార్టీలో ఉన్నారు కదా సార్. మీకు చంద్రబాబు నాయుడు గారితో మంచి సన్నిహితం ఉంది. సో ఎందుకు సార్ మీకు ఎమ్మెల్సీ పదవో ఎమ్మెల్యే టికెటో ఎందుకు వరించలేదు సార్ మీ వరకు? అదే మీరు ఆశించలేదా? లేకపోతే ఇప్పుడు నేను పుట్టంగానే ట్రైకార్ చైర్మన్ ఇస్తారని నేను అనుకోలేదు. పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉన్నా, ఆల్రెడీ కార్యకర్తగా ఉంటే గుర్తించి ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో మంచి పనిచేస్తున్నాడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడికి ఇచ్చారు. ఇంకా పార్టీ ఈక్వేషన్ చూసుకుంటారు. వాళ్ళ ఈక్వేషన్ చూసి ఎవరిని ఏ టయానికి ఏ పొజిషన్లో పెట్టాలో వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ కొంతమంది అపోహాలు లేపుతారు, అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు, ఇచ్చే టయానికి ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళైతే చేసుకోలేరు కదా, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే చేసుకోలేరు కదా. ఏదైనా ఎస్టీలకు ఇవ్వాల్సిందే కదా. జనరల్ సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒక గిరిజనుడికి ఇచ్చి అది గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. వైసీపీ పార్టీకి ఉందా? లేదు కదా. వేరే పార్టీకి లేదు కదా. కాకపోతే వెయిట్ అండ్ షీ, టైం వచ్చినప్పుడు దాని వెయిట్స్ ఇది ఉంది. రైట్ సార్. ఇప్పుడు ప్రధానంగా తిరుపతి ఇష్యూ చూసుకుంటే కనుక అక్కడున్న హతిరామ్ బావ మఠంని చూసుకున్నా, ఆ మఠం పైన ఉన్నటువంటి ఆస్తులను చూసుకున్నా కానీ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి వింటా ఉన్నాం మనం. సో దీనిపైన మీ పోరాటం ఏంటి సార్? నేను హాతీరామ్ బావ మఠం గురించి చాలాసార్లు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు అక్కడ వెళ్ళటం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చాలామంది, కరుణాకర్ రెడ్డి గారు అయితేనేది, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే పదే నేను చెప్పట్లేదు, సోషల్ మీడియా చెప్తుంది, హాతీరామ్ మఠానికి సంబంధించిన భూములకు కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారు. అది సర్వే నెంబర్లతో సహా నేను ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి హాతీరామ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ అని ఒకటి వేయబోతున్నారు. ఆ వేసిన తర్వాత దాన్ని కాపాడటం కోసం హాతీరామ్కి సంబంధించిన కొన్ని వేల ఎకరాల భూములు అన్యకాంతం అయిపోతున్నాయి, దోచుకుంటున్నారు, ఒక దొంగలా వాలిపోతున్నారు. దానికి గతంలో ఆ భూములకి రియల్ ఎస్టేట్ పరంగా ప్లాట్లు కూడా వేశారు. దీనికన్నా మించిన దుర్మార్గం ఇంకోటి లేదు. అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు. హాతీరామ్ విషయం అయితే, ఆ భూముల విషయం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాపాడుకుంటూ పోతుంది. మొత్తానికి అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో కూడా ప్రతి కులానికి ఒక సత్రం ఉందని చెప్పేసి విన్నాం సార్. సో మరి లంబాడీలకు, బంజారాలకు ఎందుకు సార్ ఇప్పటి వరకు సత్రం రాలేదు? అంటే రాకపోవడానికి గల కారణం ఏంటి? సత్రం అనేది గతంలో చంద్రబాబు నాయుడు వరకు గత ప్రభుత్వంలోనే ఇచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి కొంచెం దూరం అయిందని ఆ బంజారా, లంబాడీ, సుగాలి కమ్యూనిటీ కూడా కొంచెం ఇచ్చేశారు. ఇప్పుడు కూడా సత్రం ఎవరంతా వాళ్ళు డబ్బులు పెట్టుకుని పేయింగ్ చేసుకుని కట్టుకుంటారు. కాకపోతే ప్రభుత్వం తరపున కట్టరు. ప్రభుత్వం అక్కడ కమ్యూనిటీ వారిగా ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి, అవి కట్టేసుకుంటారు. అన్ని కమ్యూనిటీకి ఉంది, అందరికీ ఉంది. కాకపోతే కమ్యూనిటీ వారికి కట్టుకుంటే చాలు. కాకపోతే స్థలం అనేది ప్రభుత్వం ఇస్తుంది. సార్ బంజారా యువత రాజకీయాల్లో రావాలి అంటే కనుక ఏముండాలి సార్? వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏముండాలి? ఇప్పుడు ప్రతి రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరు అవసరం. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు అదేవిధంగా ఏలుతూ ఉన్నారు. రాష్ట్రానికి ఈరోజు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ ఎలక్షన్ టయానికి సారా పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, ఓట్లు దండుకోవచ్చు అనే అపోహలతోనే వెళ్తూ ఉన్నారు. అది కాకుండా గ్రామ స్థాయిలో యువత చదువుకోవాలి, చదువుకొని సోషల్ యాక్టివిటీస్లో ముందుండి మేము కూడా ఈ ప్రభుత్వంలో కానీ భాగస్వామ్యం అవి, అదేవిధంగా రాజకీయాల్లో ఎవరు మంచిగా చేస్తున్నారు, ఎవరు చెడ చేస్తున్నారని ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు ఓటేసే శక్తి మంచిగా ఉన్నప్పుడు యువత అనేది ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది యువత భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే దానికి యువతే మంచి మార్గదర్శకాలు. అదే పరిస్థితి అన్నమాట. కాకపోతే ఈరోజు గిరిజనులలో రాజకీయ చైతన్యం చాలా అవసరం. గ్రామ స్థాయిలో ఒక సర్పంచో, ఎంపీటీసీనో, ఎంపీపీనో, జెడ్పీటీసీనో ఆ యువత మంచి చదువుకున్న వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా మార్పు అనేది ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ ఉన్నందుకు వాడు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నకి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. దానివల్లే రాజకీయ పరంగా కొంచెం వెనకబడినట్టు అయిపోద్ది. అది అభివృద్ధి కూడా వెనకబడినట్టు ఉంటుంది. యువత అనేది ముందుకు రావాలి, చదువుకోవాలి.
సరే, ఎస్టీ రిజర్వేషన్ల పైన కేంద్రం అయితే ఇంకా కొంచెం ఆలస్యం చేస్తూ ఉంది. ఎందుకు సార్ ఈ పాయింట్ని టీడీపీ వాళ్ళు బలంగా ఎదుర్కోవడం లేదు? కేంద్రము అనేది ఎదుర్కొంటున్నారు. కేంద్రం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయితే రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ముందున్నారు, ఖచ్చితంగా ముందున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బోయా వాల్మీకి తీసుకొచ్చి ఎస్టీలో కలుపుతాం అనటం, అది కొంచెం ఎస్టీలో క్రిటిసైజ్ చేసినట్టే అనిపించింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపరు. అది కాకుండా ఎస్టీలో అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారు. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 35 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మీ పైన కొన్ని ఆరోపణలు అని చెప్పాలో లేకపోతే ఏంటో మాకు తెలియదు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాం సార్. మీరు చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది కాదు, మేము చంద్రబాబు నాయుడు గారు భక్తులం. నాలాగా దాదాపు 54 లక్షల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో తిరిగే ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక వాస్తవంగా విజన్ ఉన్న నాయకుడు, విజన్ గల పార్టీ. ఎందుకంటే పార్టీకి మెయిన్ కార్యకర్తలే పునాదులు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా మెయిన్ ఇవాళ ఈ పొజిషన్ ఉంటే దానికి కర్త కర్మ క్రియమో చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే మాకు విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కానీ ఆంధ్రప్రదేశ్లో పేరు ఏమంటే చంద్రబాబు గారే అంటారు. అంత మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ అమరావతి స్టార్ట్ అవుతుంది. ఒక రాజధాని, చెప్పుకోదగ్గ రాజధాని. ఇవాళ ఆ రాజధానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని చంద్రబాబు నాయుడు గారు బాగా తాపత్రయపడుతున్నారు. పోలవరం అయితేనేది, అదేవిధంగా రైతుల పరంగా అన్ని వర్గాలకి ఆదుకోవాలనే వ్యక్తి. ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 2024 కన్నా ముందు ఒక కూర్చొని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూర్చొని బీజేపీ పార్టీ కూర్చొని సూపర్ 6 పథకాలు హామీ ఇవ్వటం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలకి ఈరోజు దాకా 95% ఇచ్చిన హామీని నిర్వర్తించడం అంటే దానికి విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. ఆ పార్టీలో ఉండటం మనం అదృష్టంగా భావించాలి ఒక మాట చెప్పాలంటే. కాకపోతే అది బినామీనా అది అని లేనిపోని అపోహలు బాగా దగ్గర నాలాగా 54 లక్షల మంది ఉన్నారు పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళు. వాళ్ళందరూ బినామీ అయిపోతారు అప్పుడు. సార్, మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది సార్? అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసాం సార్ మీ గురించి, మీ పైన ఒక పాట కూడా రిలీజ్ అయింది కదా, అందులో చూసాము లోకేష్ బాబుతో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారితో అయినా కానీ మీరు చాలా సన్నిహితంగా క్లోజ్గా ఉన్నట్టు ఉంది. సో మీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి సార్? మా రిలేషన్ ఏంది, ఎస్టీల కోసం నేను కష్టపడతా, నన్ను ఇష్టపడతారు, ఎస్టీలకు ఇంకా ప్రోత్సహిస్తారు. ఎస్టీలలో మన అభివృద్ధి చేసిన పథకాలు మొత్తం ఎస్టీ గ్రామాల్లో చేరాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, పార్టీకి కూడా మంచి పేరు రావాలి. అదే తప్ప ఇంకోటి ఏంటంటే పార్టీ కష్టపడే వ్యక్తికి ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తారు. అంతే తప్ప ఇంక లేనిపోని వ్యక్తికి ఇయ్యరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది. చాలామంది కార్యకర్తలు తయారు చేస్తారు. చాలామంది ఇవాళ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులు చలామణి అవుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణలో కానీ చాలామంది తెలుగుదేశం పోయిన నాయకులే ఉన్నారు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక విజన్ ఉన్న పార్టీ. సార్, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కదా సార్, ఆయన చేసిన ఎన్నో పథకాలు అయితే అన్నీ బాగానే ఇంప్లిమెంటేషన్ అయినాయి. సో ది బెస్ట్ పథకం ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి మీకు అనిపించినది ఏది సార్? గిరిజనుల కోసమైనా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసమైనా కానీ నాకు ఈయన చేసిన ఇది చాలా బాగుంది అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడైతే సూపర్ 6 సూపర్ హిట్. ఇప్పుడు అంటే ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, భారతదేశంలో 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వటం, ఇంత పెన్షన్ ఎక్కడైనా ఇస్తున్నారా? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. అదేవిధంగా మహిళలకి ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో ఇప్పుడు దానికి నిర్దేశించదు. తల్లికి వందనం, సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వాళ్ళ అకౌంట్లోకి 15,000. అదేవిధంగా ఫ్రీ బస్ చేశారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రైతులకి, యువతలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా భర్తీ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబడటం కోసం దాదాపు 17,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది.
6,000 ఏది కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అంటే ఇది ఇచ్చిన మాట నిలబెచ్చుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగ వృత్తి ఎందుకు సార్ ఇప్పటి వరకు ఇవ్వలేదు? సార్ ఖచ్చితంగా నిరుద్యోగ ఇస్తారు, దానికి చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యమని ఇప్పుడు దాకా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకి సమయానికి జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెన్షన్లకైతేనేది ఉద్యోగస్తులకైతే 1వ తారీఖు జీతం పడుతూ ఉంది. సార్ గత వైసీపీ ప్రభుత్వంలో మీ పైన కొన్ని దాడులు జరిగినాయని చెప్పేసి విన్నాము. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మీరు తీసుకుపోయే చర్య ఎలా ఉండబోతుంది సార్? వాళ్ళు దాడులు చేశారు, మేము చేయలేదు, మేము చేయం కూడా. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రైనింగ్. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించరు. అదే ఇదే ఏ కార్యకర్త అయినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా క్రమశిక్షణకు మారుపేరు. అలాంటిది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేయటం, ఇళ్ళ మీద, అదేవిధంగా హౌస్ అరెస్టులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, సిఐడి కేసు పెట్టడం, నానా విధాలుగా హింసించారు. కానీ ఏ కార్యకర్త భయపడకుండా రొమ్ము ఉంచి ముందుకు వచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఓన్లీ 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇది విజన్ అనమాట. మేము దాడి చేసినా చేయలేదండి, మేము ప్రభుత్వం కోసం నిలదీశాం, వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. అదేవిధంగా ఇది అన్యాయం అని చెప్పినాం, వాళ్ళు లాఠీ పట్టారు. ఇది వాళ్ళు చేసిన దానికి సరైన రీతిలో ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఇప్పుడు సార్ మీరు చెప్తున్నారు కదా సార్ 151 స్థానాల నుంచి 11 స్థానాల్లో పడిపోయాయని చెప్పేసి. ఇప్పుడు సెంట్రల్లో కొన్ని వింటా ఉన్నాం సార్, కొన్ని న్యూస్లు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఎలక్షన్ రోజు వచ్చేసి మనకు ఓట్ పర్సెంటేజ్ కన్నా రిజల్ట్ రోజు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పేసి కొన్ని వింటా ఉన్నాం. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? సాకులు చెప్పడానికి అందరు చెప్తారు. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం కరెక్టే పనిచేసిందా? మరి ఇవాళ ఎందుకు పనిచేయట్లే? చెప్పడానికి అంత చెప్తారులే, కానీ ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు ఒక దొంగ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. చెప్పడానికి సాకులు 190 చెప్తే ఇది కరెక్ట్ కాదు. ఈవీఎం కరెక్ట్గా ఉంటుంది. ఏమైనా ఉంటే కోర్టులో కేసు వేసుకోండి, సుప్రీంకోర్టులో కేసు వేసుకోండి. ఇక భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే మొదటి భారతదేశం, ఎక్కువ ప్రజాస్వామ్యం. ఏదైనా కానీ కోర్టు ద్వారా కానీ సుప్రీంకోర్టు ఏదైనా తేల్చవచ్చు. చెప్పటం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ జరుగుతూ ఉంది కదా సార్. ఇప్పుడు ఎస్టీ కులంలో బంజారాలు అసలు ఎస్టీలే కాదని చెప్పేసి కొన్ని వింటా ఉన్నాము. సో దీనిపైన ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలానే ఉందా లేకపోతే ఎలా ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో 1951లో సుగాలీలు గుర్తించారు ఎస్టీల పరంగా. తెలంగాణలో 1976లో అప్పుడు ఎస్టీ గిరిజన నాయకులు పోరాడితే రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్టీ రిజర్వేషన్. అయితే వాళ్ళు చెప్పడానికి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, ఎస్టీలు కాదని అంటారు, ఇంకోటి కాదంటారు. ఏమైనా చూడాలంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెట్టుకోమని చెప్పండి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి చెప్పడానికి అట్లా డిగ్రేడ్ చేయడానికి అట్లా చెప్తా ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి గిరిజనులు కూడా వెనకబడుతనం కనబడుతూ ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి జరగటానికి నీకు చేతనతో నువ్వు అభివృద్ధి చేసుకో, నీ కమ్యూనిటీకి అభివృద్ధి చేసుకో. నీవు చేయకుండా ఏదో ఏరే వాళ్ళ మీద నిందలు వేయటం కూడా కరెక్ట్ కాదు సార్. యాజ్ ఏ ఎస్టీ సెల్ అధ్యక్షులుగా మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ సూటిగా. సార్ 2014 ఆ టర్మ్లో సుగాలి ప్రీతి అనే వ్యక్తికి అన్యాయం అయితే జరిగింది, ఇప్పటికీ తనకు ఎందుకు సార్ న్యాయం జరగడం లేదు? సిఐడి కేసు వేసారండి, దాని మీద పవన్ కళ్యాణ్ గారు బాగా సీరియస్గా ఉన్నారు. సిఐడి కేసు వేసారు, అది నడుస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం అనేది జరుగుతూ ఉంది. అదే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిపోయి కూడా 2 years అవుతా ఉంది. మా గవర్నమెంట్ రాగానే నేను ఫస్ట్ టేకప్ చేసే కేసు ఇదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే అందరం విన్నాము. ఎందుకు సార్ ఇప్పటికీ ఆ కేసు అలానే నడుస్తూనే ఉంది? సిఐడి కేసు వేయటం జరిగింది, సిఐడి దానికి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది టైం పడుతుంది, ఏదైనా కానీ న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చెప్పిన సెన్సేషన్ కేసే అది. కానీ దానికోసం పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాటికి
ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించేదాకా ప్రభుత్వం ముందుంటుంది. ఇవాళ నిన్న అన్నమయ్య జిల్లాలో ఇలా 9 సంవత్సరాల ఒక అమ్మాయి మీద విచారణ జరిగితే ఇమ్మీడియట్లీ పోలీసులు రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళ ఇదైపోయారు. అయితే ఏదేమైనా కానీ లా అండ్ ఆర్డర్ విషయం అయితేనే ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఎక్కడ జరిగినా కానీ మహిళల మీద కానీ మహిళల మీద కానీ నీకు బాలికల మీద ఎక్కడైనా కానీ దౌర్జన్యాలు జరిగితే మాత్రం సహించేది అనేది లేదు. ఏది గతంలో కొంచెం పొరపాటు జరిగింది, ఒక్క ఛాన్స్ అని ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూరించడానికే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప రాజకీయాలంగా కాదండి. రైట్ సార్, ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి విజన్ దిశ ఉన్న నాయకుడు, చాలా మంచివారు. నారా లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? నారా లోకేష్ గారు తెల్ల పేపరు. ఎందుకంటే MBA అమెరికాలో చదువుకొని ఇవాళ ఒక స్థాయిలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని కంకణం కట్టుతూ ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే సార్? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు ఉన్నా కానీ వదులుకొని ప్రజాసేవ చేయాలని ఇవాళ మన ముందుకు వచ్చారు. డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఆయన ప్రజానాయకుడు అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే మారుమూల ఏజెన్సీ పరంగా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ పరంగా కాపాడుతున్నారు. ఫారెస్ట్ కూడా వనరులు వన సంరక్షణ కాపాడాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ముందు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే సార్? ఇంక మేము చెప్పలేమండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చెప్పారు. ఎందుకంటే ఒక ఛాన్స్ అని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశారు, కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయేటట్టు చేశారు. ఈయన చేసిన పనుల వల్లే ఆయనకు మర్చిపోయారు. సార్, ఈ రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఏదో కొన్ని మాటలు చెప్పారని చెప్పేసి ఇంటిపైన ఇన్ని దాడులు చేయడం ఏంటి సార్? అంటే ఎమ్మెల్యే, మాజీ మంత్రి మినిమం మాట్లాడాలండి. మాట్లాడే సంస్కృతి ఉండాలి. ఒక్క రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. వీళ్ళమ్మ వాళ్ళమ్మ వ్యక్తిగత ద్వేషించటాలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళ వైసీపీ పార్టీ ట్రైనింగ్ క్లాసెస్ అట్లా ఉంటుంది. ఈ బూతులు నేర్పించడం, అదే బూతులు ఇప్పుడు నేర్పితే అట్లా, ఎందుకంటే కరెక్ట్ కాదు కదా. గతంలో ఎంతో రోమాలు వచ్చినాయి, ఇవన్నీ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఓపిక కూడా సహనం మెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో అట్లా వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇప్పుడు ఇట్లా బూతులు పెట్టడం, అదేవిధంగా అభివృద్ధి జరగకుండా చూడటం, ఏమన్నా అంటే రోడ్డుకు రానియటం, విదేశాల నుంచి వచ్చే కంపెనీలు కూడా ఇక్కడ రానియకుండా చేయటం, నిరుద్యోగులు ఆదుకునేటట్టు కూడా చేయకపోవటం, ఇది వైసీపీ పార్టీ, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి దశలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి సహకరించాలి. ఆ సహకరించకపోయి ఇలా చిల్లర రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు గత వైసీపీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా సార్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మేము చాలా ఫీల్ అయినామండి. ఎందుకంటే రాష్ట్రానికి దిశ లేకుండా పోయింది. ఈయనేమో 5 సంవత్సరాలు చూసాం ముఖ్యమంత్రిగా. ఈయన ముఖ్యమంత్రికి ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి అవసరం అయితే చంపాలని కూడా చూశారు. ఇది చాలా బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అయితే యావత్ భారతదేశంలో అదేవిధంగా యువతులు అందరూ బయటకు వచ్చారు, ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా ఆయన గురించి కానీ ఆయన వ్యక్తిగతం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరి రోజు మాట్లాడే, ఒక వినయతతో మాట్లాడతారు. అలాంటి వ్యక్తికి కావాలని అక్రమ కేసుల్లో రాజమండ్రి జైల్లో పెడితే 52 రోజులు ఆంధ్ర రాష్ట్రాల్లో చాలామంది భోజనం కూడా చేయలేదు. ఎందుకు చాలా బాధపడ్డారు. సార్, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఇంత సాన్నిహిత్యం ఉంది కదా సార్, సో దారు నాయక్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంతలా నమ్మాలి సార్? అంటే మీరు చేసినటువంటి ఏ పని ఆయన దృష్టిలో పడింది, ఆయనకు అంత అట్రాక్ట్ అయ్యారు సార్ మీరు? అందరూ రాజకీయ నాయకులు నేను కాదండి. కొంతమంది పార్టీలు మారటం, కొంతమంది పార్టీకి రోల్ తప్పడం కాదండి. నేను పార్టీకి విధేయుణ్ణి. ఏది ఏమైనా కానీ 35 సంవత్సరాల నుంచి పార్టీలో ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం. మా నాయకుడు ఏం చేస్తే అది మా పాటించాల్సిందే, అంతే తప్ప దానికి మేము ఇది మాకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదో పార్టీ గీత దాటమండి. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 75 సంవత్సరాల వయసులో కూడా
ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు గంటలో ఇక్కడ ఉంటారు, గంటలో ఇక్కడ వేరే చోటు ఉంటారు. అంటే ఒక యువకుడు లాగా పనిచేస్తూ ఉన్నాడు. దేనికోసం? రాష్ట్ర భవిష్యత్తు కోసం, అదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఒక యువకుడు లాగా పనిచేసి మంచి పేరు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నేర్కొని నిరుద్యోగులు ఆదుకొని అదేవిధంగా అన్ని వర్గాలకు ఆదుకొని రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలనే ఆయన సంకల్పం. అంటే మేము ఏం లేదు, మేము మా పని మేము చేసుకుంటూ పోతాం, పార్టీలో చూస్తారు ఈయన ఎంతవరకు పనిచేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము మా అధికారం లేనప్పుడు కష్టపడ్డాం. అంటే కష్టకాలంలో పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో మమ్మల్ని దగ్గర తీసుకుంటారు, అంతే తప్ప ఇంకేలేదు. రైట్ సార్, ఫైనల్గా ఓట్లేసే ప్రజలకు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఎలాంటి మనిషిని ఎన్నుకోవాలి అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సార్. అలాంటి డౌట్లు క్లియర్ కావాలంటే మీరేం చెప్తారు సార్? ఒకటి, పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి, పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి, పనిచేసే నాయకుడు ఎంకరేజ్మెంట్ చేయాలి. అది ముందు. ఎందుకంటే మేమేదో ఇది ఇస్తాం, డబ్బులు అమ్ముడుపోతామంటే దానికి గురించి వెళ్ళరు. వ్యవస్థలో మార్పు అనేది రావాలి ఖచ్చితంగా. చాలా వరకు చెప్పకూడదు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కొంతమంది టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటారు. ఎమ్మెల్సీ అయినప్పుడు గ్రాడ్యుయేట్ చదువుకొని కూడా డబ్బుకు అమ్ముడుపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే డబ్బుల వల్ల అమ్ముడుపోతే ఆయన చాలా వరకు ఆయన 3,000 4,000 కూడా అమ్ముడుపోతానంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయం అనేది బతకాలి. న్యాయం అనేది 10 కాలాలు బతకాలంటే మనం న్యాయం ఉండాలి, మనం నీతి చెప్పాలి. అంతే తప్ప చీటికి మాటికి పెట్టేటప్పుడు పల్లెటూళ్ళలో కొంచెం అమ్ముడుపోయారంటే అది వేరే విషయం. తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం తప్పు పని చేశారంటే దానికి సమాధానం లేదు. సార్, మీరు ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్ ఉందా సార్? అంటే ఎందుకు వచ్చానబ్బా అసలు రాజకీయాల్లోకి, నేనేదో చదువుకొని హ్యాపీగా ఏదో ఒక జాబ్ చేసుకుంటే బాగుండేదేమో అని అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్? అంటే రాజకీయాల్లో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. వ్యవస్థని టీవీలు చూస్తున్నప్పుడు కొంతమంది దుర్మార్గులు ఈ చేస్తూ ఉంటే రాజకీయాల్లో చెప్పులు లేకుండా రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పిచ్చలపల్లి సుందరయ్య గారు అయితేనేది, ఎన్టీ రామారావు గారు అయితేనేది, చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. అలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందు ప్రజాసేవ చేయాలని ఉంది. కానీ కొన్ని చోట్ల దుర్మార్గులు గెలుస్తూ ఉంటారు, అప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళు డబ్బులు బట్టి గెలుస్తారు. ఏంది పరిస్థితి అని, అంతే తప్ప నా వ్యక్తిగతంగా బాధపడే అంతే తప్ప ఇంకేరేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ పార్టీలు కూడా గ్రౌండ్ రియాలిటీని చూస్తున్నారా లేకపోతే డబ్బు సంచుల్ని చూస్తూ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలకి చాలామంది రూపాయి ఆస్తులు లేని వాళ్ళు, రూపాయి పెట్టలేని వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చి గెలిపించి కేంద్ర మంత్రి చేసిన ఘనత కూడా ఉందండి. బాలయోగి గారు ఏముందండి, జిఎంసీ బాలయోగి గారికి లోక్సభ స్పీకర్ చేశారు, ప్రతిభా భారతి గారికి శాసనసభ స్పీకర్ చేశారు. అలాగా ప్రోత్సహించారు. ఎస్సీలకి ఎస్టీలకి తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించింది, అంతే తప్ప డబ్బు ఉన్నోళ్ళు కాదు. కానీ కొంతమంది పరిస్థితులు చూస్తుంటే దారుణం. డబ్బు పెట్టితే మనం ఏదైనా సాధించవచ్చు అని అపహాతో వస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం ప్రజలే బుద్ధి చెప్పాలి. అంటే సార్, ఇప్పుడు గత రాజకీయాలు ఎలా ఉండేది, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? ఏమైనా తేడా ఉందా అసలు? ఇప్పుడు కొంచెం తేడా ఉంది కదా. వాస్తవంగా గతంలో ఏంటంటే ఎవరికైనా రూపాయి ఇచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్పు అనేది రావాలి ఖచ్చితంగా. మార్పు ప్రజల నుంచే రావాలి. అది ఎక్కడో వస్తుంది, ఏదో కంపెనీ ద్వారా వచ్చేది కాదు. ప్రజలు ఒక విప్లవాత్మక మార్పు రావాలి. మార్పు ద్వారానే ప్రజల మార్పు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కోట్ల రూపాయలు పరచబడ ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ రేపు ఇంత అభివృద్ధి చేసిన కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తానంటే కొంచెం బాధ అనిపిస్తుంది. తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాయి. సార్, రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూపర్ 6 పథకాలు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకు సార్ ఇప్పుడు అన్ని పథకాలు మహిళలకేనా సార్? పురుషులకు ఎటువంటి పథకాలు వర్తించవు? డిఎస్సి చెప్పి పెట్టారు కదా యువత కోసం, అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా. అదేవిధంగా నీకు అన్నదాత సుఖీభవ రైతులకు ఇచ్చారు కదా. అదేవిధంగా సబ్సిడీ ఇస్తున్నారు కదా రైతులకి. అదేవిధంగా అందరికీ ఏ
సమతుల్యంగా అందరికీ న్యాయం చేసుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. అంతే కూడా ఇప్పుడు ఈ 1వ తారీఖున పెన్షన్ ఇస్తూ ఉన్నారు కదా, వృద్ధులకి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు కదా. అంటే సార్ గత ప్రభుత్వాలు కూడా 1వ తేదీ పెన్షన్లు ఇచ్చేటివి. లేదండి, 1వ తారీఖు పెన్షన్ వేయలేదు. ఇది మీద ఇప్పుడు 1వ తారీఖు ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ 2000 పెన్షన్కి 4000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ మొదలుపెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వంతో, ఎన్టీ రామారావు గారితో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.